అబ్బా కొత్తగా పెళ్ళయ్యి ఇలా ఇంట్లో తిరుగుతుంటే ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా విష్ణు. మరి కోరి కోరి పెళ్లి చేసుకున్న భార్య నా పక్కన ఉంటే ఆ మాత్రం ముద్దుగా ఉండకపోతే ఎట్లా వదినా? సరే కానీ ఇలా వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి. వదినా. రేఖ నువ్వు పైకెళ్ళు, నేను వదినతో మాట్లాడేసి వచ్చేస్తా. రేఖ ఇదో. విష్ణు, ఈరోజు మూవీకి వెళ్దాం అన్నావుగా, 6 o'clockకి టికెట్స్ బుక్ చేయనా? నేను వదిన చిన్న పని పైన బయటికి వెళ్తున్నాం రేఖ, వచ్చేసరికి లేట్ అవుతుంది. ఒకవేళ మేము ఫాస్ట్గా వచ్చేస్తే సెకండ్ షోకి వెళ్దాం, సరేనా? ఏంటమ్మా మంచోడు మంచోడు అని చెప్పి ఈయనకిచ్చి పెళ్లి చేశారు. ఈయనేమో ఇక్కడ వాళ్ళ వదిన కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. నాకు అస్సలు నచ్చట్లేదమ్మా. మావయ్య అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసా అమ్మా? ఏంటి విష్ణు, నువ్వు పెళ్లి చేసుకున్నావంతే అయిపోయిందా? తనకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వు, ఒక చీర ఇవ్వు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. ఎల్లుండి మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం, మా చెల్లికి మంచి చీరలు కొందాం, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే వదినమ్మా. ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళింది నీకు చీరలు తీసుకురావడానికమ్మా. సారీ మామయ్య, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చచ్చా, తప్పు నీది కాదమ్మా. నీ ప్లేస్లో ఏ ఆడపిల్లన్నా కూడా అలాగే అనుకుంటారు. కానీ అర్థం చేసుకునే భార్యగా నువ్వు మారాలని నేను చెప్తున్నానమ్మా. ఎంతోమంది భార్యలకి తమ భర్తలు వాళ్ళ వదినలకి టైం ఇవ్వడం నచ్చదు. దానివల్ల తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మారతారని ఆశ.